హాయ్ హలో నమస్తే. అవిశ్వాస తీర్మానానికి 20 గంటల సమయం ఉన్నది. ఈ సమయంలోనే ఎందుకు వైఎస్ఆర్సీపీ నుంచి ఒకరు జారిపోవటానికి కారణాలేంటి? దీని వెనక ఏ అంతర్యం ఉన్నది? కొంతమంది కార్పొరేటర్లు చెబుతూ ఉన్నారు, డిప్యూటీ మేయరు కలిసి అన్ని వార్డుల్లో కూడా వీళ్ళదే హావా నడిచింది. వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు తట్టుకోలేకనే మాకు ఇచ్చినటువంటి జీవీఎంసీ పనులు కూడా వాళ్లే మధ్యలోకి రావటం, ఆపేయటము, ఇవన్నీ జరగటం మూలానే గప్పుగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఒకేసారి అధికారం పోయేసరికి అందరూ ఏకతాటిగా సుమారుగా 20 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి, కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది రాజీనామా చేయకుండా డైరెక్ట్ గా టీడీపీలో జాయిన్ అయ్యారు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి మాజీ మంత్రి అవంతి కుమార్తె ప్రియాంక 6వ వార్డు కూడా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశానని చెబుతున్నారు. కానీ ఇదంతా వ్యక్తిగత కారణాలు కాదు, ఇంకోటి కాదు, కేవలం టీడీపీ కూటమి నాయకత్వం ఒత్తిళ్లతో తలొగ్గి ఇదంతా రాజకీయ డ్రామాలు చేస్తున్నారన్నది ఈరోజు తాస్కారమైంది, నిజమైంది. కానీ వీళ్ళంతటికీ కేవలం ఈ విశాఖ జిల్లాలోని రాజకీయంగా ఒక దుర్మార్గంగా ఉన్నటువంటి మేయర్ హరికుమారి, డిప్యూటీ మేయర్గా ఉన్న శ్రీధర్, వీళ్ళందరూ ఇద్దరు కలిసి మొత్తం ఉన్నటువంటి విశాఖ జీవీఎంసీ కార్పొరేటర్లు అన్ని వార్డుల్లో కూడా ఏదే హావాగా నడిచింది. వీళ్ళు చెప్పిందే వేదం, వీళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలనేది కార్పొరేటర్లందరికీ కూడా అల్టిమేట్ చేయడంతో విసిగి చెంది ఈరోజు టీడీపీలోకి జాయిన్ అయ్యారనేది కొంతమంది జనసేన పార్టీలోకి జాయిన్ అవటం జరిగింది. దీనికి కారణం మేయర్ అండ్ డిప్యూటీ మేయర్. విశాఖ జిల్లాలోని వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి జీవీఎంసీ మొత్తం అంతా కూడా ఒక దెబ్బ మీద దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. కేవలం మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ చేసిన తప్పుదాని పార్టీ ఈరోజు నాశనం అవటానికి కారణమైందని జీవీఎంసీలో ఉన్న కార్పొరేటర్లు అందరూ కూడా చెబుతున్నటువంటి మాటలు వాస్తవం. ఇంకో 24 గంటల్లోనే కార్పొరేటర్లు ఏదైతే అవిశ్వాస తీర్మానానికి పేలా శ్రీనివాస్ మేయర్ గా చూడటం కోసం, మేయర్ గా ఆయన్ని నియమించడం కోసం టీడీపీ అధిష్టానం ఆల్రెడీ పావులు కల్పింది. కానీ టీడీపీ అధిష్టానంతో ఎవరైతే పేలా శ్రీనివాసు మేయర్ గా రేపు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఆయన్ని మేయర్ గా ఎన్నుకోవటానికి 24 గంటల సమయంలోనే వాళ్ళు ఇప్పుడు బ్యాంకాక్ నుంచి కూడా బయలుదేరుతున్నారు. ఈరోజు బయలుదేరి నేరుగా జీవీఎంసీ ఆఫీస్ ఏదైతే ఉన్నదో అక్కడికే కార్పొరేటర్ అవిశ్వాస తీర్మానానికి సంతకాలతోటి వెళ్ళబోతున్నారన్నది, కలెక్టర్ గారికి ఇవ్వబోతున్నారన్నది సత్యం జరుగుతున్నది, తెలుస్తూ ఉన్నది. సరే, ఇవన్నిటికి చూసుకుంటుంటే ఏదేమైనా విశాఖ జిల్లాలోని రాజకీయ వర్గాల్లో, రాజకీయ నాయకుల్లో వైఎస్ఆర్సీపీకి పూర్తిగా దెబ్బ మీద దెబ్బ తౌలదని చెప్పవచ్చు. నిన్నే మాజీ ఎమ్మెల్యేగా ఒక చతుర్థతో ఏర్పాటు చేసుకున్నటువంటి తిప్పల నాగిరెడ్డి కొడుకు వంశీ, ఓ పక్క పెద్ద కొడుకు ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైసీపీలో ఉన్నారు. కానీ వంశీ వల్ల తలనొప్పి వచ్చిందని చెప్పవచ్చు. పక్క నాగిరెడ్డి గారు వద్దు అన్న సరే ససిమేరని ఈరోజు జనసేన పార్టీలో నాదెళ్ల మనోహర్ ఆధ్వర్యంలో చేరడం జరిగింది. కొంతాల శిష్యులే వీళ్ళంతా. కానీ కొంతాల రామకృష్ణ వెనక నుంచి ఇదంతా నడిపిస్తున్నారన్నది పూర్తిగా తెలుస్తూ ఉన్నది. కేవలం తన వర్గానికి మేయర్ పదవి వస్తుందని ఓ పక్క అనుకుంటున్నారు, గుసగుసలు వినబడుతూ ఉన్నాయి. మరో పక్క మాకు కూడా కావాలి, మా వర్గమే ఎక్కువ ఉన్నదని చెప్పేసి విశాఖ జిల్లాలోని 3 వర్గాలు బలమైనటువంటి శక్తులు ఉన్నాయి. 1 కాపు వర్గము, 2 వెలమ వర్గము, 3 యాదవ వర్గం. ఈ 3 వర్గాలు ఏం చెబితే అది చేయాల్సిందే. విశాఖ జిల్లాలోని మేయర్ ఏదైతే ఉన్నదో వాళ్ళ ఆధ్వర్యంలోనే రాజకీయ చాతుర్యం అంతా జరుగుతూ ఉన్నది. కానీ విశాఖ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ రంగు రాజకీయానికి నాంది పలుకుతున్నది
ఏదైతే పార్టీలో ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీలోకి రాజీనామా చేయకుండా వెళుతున్నటువంటి ఇట్లాంటి కార్పొరేటర్లను, ఇట్లాంటి రాజకీయ నాయకులను వ్యభచారులు అనాలా, దుర్మార్గులు అనాలా, దోపిడీదారులు అనాలా, ఏమిటో తెలియదని మరోపక్క వైసీపీ అధిష్టానం, వైసీపీ పార్టీ నాయకులు అనుకుంటూ ఉంటున్నారు. ఇది ఈ రాజకీయ చతుద్రంలో జరుగుతున్నటువంటి యుద్ధంలో ఎవరు రేపు ఏదేమైనా టీడీపీ హెచ్చున్నదని తెలుస్తున్నది. వైఎస్ఆర్సీపీ నుంచి చాలా మంది జారిపోయి వైసీపీకి, టీడీపీకి కొంతమంది, జనసేనకు కొంతమంది వెళ్ళిపోయారు. ఏదేమైనా 20 గంటల సమయంలోనే ఏం జరుగుతున్నా, ఏం జరగబోయినా, ఏం జరగబోతున్నా, ఏదేమైనా టీడీపీ పేలా శ్రీనివాస్ వర్గాన్ని పూర్తిగా, పేలా శ్రీనివాస్ని పూర్తిగా మేయర్గా ఎన్నుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తున్నది. ఏదేమైనా సంవత్సరం ఉన్నటువంటి కార్పొరేషన్ ఎలక్షన్ లో చావు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు వైఎస్ఆర్సీపీకి. ఏదేమైనా విశాఖ జిల్లాలో ఈ రంగులు మారిన రంగు రాజకీయానికి పూర్తిగా బాధ్యులు ఎవరు అంటే, ఇదంతా దీనికంతటి కారణం ఎవరు అంటే, ఓ పక్క మేయరు, రెండో పక్క డిప్యూటీ మేయర్, వీళ్ళిద్దరు వల్ల వైసీపీకి భారీ నష్టం జరిగిందనేది సత్యం అని అనుకుంటూ ఉన్నారు. ఈ వైఎస్ఆర్సీపీ వర్గంలో ఉన్నటువంటి కొంతమంది వెళ్ళిపోయిన కార్పొరేటర్లు కూడా చెబుతున్నారు. టీడీపీలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కేవలం మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ వల్ల మేము మారుతున్నామని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదేమైనా విశాఖ జిల్లాలో రంగు రాజకీయం మారబోతున్నదనేది తెలుస్తూ ఉన్నది. ఏదేమనుకున్నా, ఏం జరగబోతున్నా మంచి కోసం, మంచి రాజకీయాన్ని, మంచి నిర్మాణాన్ని, ఏదైతే ఈ గెలిపించినటువంటి ప్రజలకి న్యాయం చేయాలన్నదే కొంతమంది కోరిక, ప్రజల కోరిక, విశాఖ జీవీఎంసీ కోరిక. అవన్నీ జీవీఎంసీలో ఉన్నటువంటి ప్రజల కోరికని